వీళ్ళేంటి హఠాత్తుగా సౌండ్ పెంచి మరీ చిందులేస్తున్నారు? ఈ సౌండ్స్ తాతగారు విన్నారంటే ఇక అంతే సంగతులు. ఈశ్వరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి. ఆ సౌండ్స్లో తనకి రింగ్ టోన్ వినిపించట్లేనట్టుంది. సోది చెబుతానమ్మ సోది. జరిగింది జరిగినట్టు చెబుతా, జరగబోయేది ఏమిటో చెబుతా. సోది చెబుతానమ్మ సోది. ఇదిగో సోదమ్మాయి, ఇలారా. దగ్గరకు రమ్మంటే ఏదో దొంగతనానికి వచ్చినట్టు బిత్తర చూపులు చూస్తున్నావేమిటి? రా. సోది చెబుతానమ్మ సోది. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళుతూ వెళుతూ దారిలో ఎవరైనా కనిపిస్తే సోది చెప్పుకుంటూ పోదామని. అవునా, అయితే సరే, నా మనవరాలికి సోది చెప్పు. ఇదిగో, ఇది నా మనవరాలు ఈశ్వరి. ఇది ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ ప్రేమ పడుతూ లేస్తూ సాగుతుంది తప్ప ఒక తీరం చేరదు, ఒక గూటికి వెళ్ళదు. ఆ సంగతేంటో చూడు. అలాగేనమ్మా. అమ్మ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. ఒకసారి చెయ్యివ్వు. ఏంటి సోది పిల్ల, విషయం చెప్పమంటే వింత వింత హావభావాలన్నీ చూపిస్తున్నావు. కోరుకున్న వాడిని నీ మనవరాలి కొంగుకి కట్టలేవే తల్లి. మనసు పడ్డవాడిని నీ మనవరాలు మనువాడలేదే తల్లి. ఆశపడ్డవాడి వెంట అడుగేసే అదృష్టం ఈ పిల్లకు లేదే తల్లి. మనసిచ్చిన వాడితో మూడు ముళ్ళు వేయించుకునే రాత కానరావడం లేదే తల్లి. సోది చెప్పమని పిలిస్తే ఇలాంటి సోది మాటలా చెప్పేది? చెయ్యి సరిగ్గా చూసి చెప్పవే సమోసా మోహన్ దానా. ఖాళీగా పోతున్నావని పిలిచి సోది చెప్పమంటే ఇలాంటి చింతకాయ కబుర్లన్నీ చెప్తావా? నాలుక ఎటుబడితే అటు తిరిగిందంటే దాన్ని కోసి కారం పెడతా. ఏమనుకున్నావో? బామ్మగారు ప్లీజ్ ఆగండి. ఏంటండి ఆవేశం? ఆగండి కాస్త. దీనికి ఇలా కాదు, ఆ నాలుక మీద 4 వాతలు పెడితే గాని కుదరదు. లేకపోతే ఈశ్వరి రుద్రల పెళ్లి కాదంటుందా?
నానమ్మ ఆవిడంటే అయిపోతుందా? నువ్వు కాస్త శాంతించు. ఓసే సోదిదానా, ఇప్పుడు కరెక్ట్గా చూసి చెప్పు. అలాగేనమ్మా, అలాగే. ఇదేంటి ఈ ముసల్ది ఇలా పీకేసింది? లేదు, ఈ అవకాశాన్ని ఎలాగైనా నేను వాడుకోవాలి. ఈ పెళ్లి కాదు అనే నమ్మకం వాళ్ళకి కలిగించాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. రుద్ర, నీ గురించి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నువ్వెంత గొప్పోడివంటే నువ్వు నిశ్శబ్దంగా ఉంటూనే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పాడు చేసేస్తావు. సంబంధం లేనట్టుంటూనే సంసారాల్ని నాశనం చేసేస్తావు. నువ్వు అందరినీ గౌరవిస్తున్నట్టు నటిస్తూనే అందరినీ అపహాస్యం చేస్తున్నావు. ఈశ్వరి తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తోంది, కానీ నువ్వు ఆ శిక్షని శిక్షలా అనుభవించకుండా చేస్తున్నావు. నువ్వు అనుకున్నది చేశావు, కానీ పరోక్షంగా నా మాటని ఎదిరించావు. తాతయ్య గారు, ఇప్పుడు నేనేం చేశాను? అవును బాబు, నువ్వేమీ చేయలేదు. అన్నీ చేసి ఏమీ చేయనట్టు నటిస్తావు. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుసు కదా. మా వాళ్ళందరూ అర్ధరాత్రి వీధిని పడి గెంతుతున్నారు. నీ వల్ల మా ఇంటి పరువు మొత్తం వీధికెక్కింది. ఎన్ని రకాలుగా మా పరువు తీయాలో అన్ని రకాలుగా తీసేసావు. ఇక ఈ వీధిలో తలెత్తుకోకుండా చేసావు కదా. అయ్యో, అదేం లేదండి. వాళ్ళందరూ ఈశ్వరి ఒంటరిగా ఉందని తోడు కోసం వెళ్లారు. అందులో నా ప్రేమేమీ లేదు. అవును బాబు, నీ ప్రమేయం లేకుండానే ఏదో ఒక ప్రయోగం చేసి మనుషుల్ని మాయ చేస్తున్నావు, వాళ్ళని ఏమారుస్తున్నావు. మా భార్య లేనాడు మాకొక్క మాట చెప్పకుండా గడప దాటిందే లేదు. కానీ ఈరోజు మేం మత్తుగా నిద్రపోతూ ఉంటే మాట కూడా చెప్పకుండా బయటికెళ్ళి తైతక్కలాడుతున్నారు. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల కాదా? నీ ప్రోద్బలం వల్ల కాదా? చూడు రుద్ర, నువ్వు మా కుటుంబంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నావు. అబ్బాయి జాతకంలో ఆపదేదో పొంచి ఉందే తల్లి. గ్రహాల స్థితిగతులు నిగ్రహంగా లేవే తల్లి. నీ మనవరాల్ని వాడితో ముడేస్తే ఈ పిల్ల ఇంటి పెద్దలు పైలోకానికి పోతారే తల్లి. వీళ్ళకి ముడిపడగానే ఈ పిల్ల ఇంట్లో ఉన్న ముసలి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయే తల్లి. ఏం కుసా? మా నానమ్మ తాతయ్యలు చచ్చిపోతారంటావా? నేను సోది చెప్పమంటే ఇలాంటి సన్యాసి మాటలు మాట్లాడతావా? చెప్పు. నీ నోటికి వచ్చింది వాగుతున్నావు కదా. పిలిచి మరీ అడుగుతున్నారని పిచ్చి భాగతం అంతా వాగుతున్నావు కదా. వదలండి, చెప్పు. నా గొంతు వదలండి, చచ్చిపోయేలా ఉన్నా. వదలండి. చెప్పు. నువ్వు చెప్పిందంతా అబద్ధమని చెప్పు, లేకపోతే నేను ఇక్కడి చంపి పాతరేస్తాను. చెప్పు ఈశ్వరి. చెప్పు. వదిలేండి, ఆమెను వదిలేయండి. ఈశ్వరి ఆగు, ఇక చాలు. ఇదిగో సోదమ్మా, ఈసారి బాగా ఆలోచించుకొని చెప్పు. తిక్కగా
నీ నోటికొచ్చింది వాగావే అంటే చూసావుగా ఇక్కడేం జరుగుతుందో. చెప్పేది సూటిగా ఉండాలి, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అర్థమైందా? ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదే అనుకుంటా. ఇప్పుడేం చేయాలి? ఏదో పీకుతానని వెళ్ళి వాళ్ళ చేత పీకించుకుంటున్నాడు. ఏంటో ఈ కేడి. నువ్వు ఒక్కరోజు ఉంటేనే మా ఇంట్లో ఇన్ని మార్పులు జరిగాయి. ఇక 7 రోజులుంటే ఇక్కడ సంబంధాలన్నీ చెడిపోతాయి, సంసారాలు కూలిపోతాయి. నీలాంటి వాడికి మాలాంటి కుటుంబంలో స్థానం ఉండకూడదని తెలుసు. కానీ ఈ విషయం నువ్వు ఇంకోసారి నిరూపించావు. అది కాదు తాతయ్య గారు, నేను చెప్పేది ఒకసారి. ఏం చెప్పొద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నీ గురించి ఇప్పుడిప్పుడే మాకు పూర్తిగా తెలుస్తోంది. నీ వల్ల ముందు ముందు అందరి మధ్య ఎలాంటి గొడవలు పుడతాయో బాగా అర్థమవుతోంది. నీలాంటి వాళ్ళు మాలాంటి కుటుంబాల్లో ఉంటే అనుబంధాలన్నీ అడుగడుగునా ముక్కలైపోతాయి, సంతోషాలన్నీ క్షణాల్లో చెల్లాచెదురైపోతాయి. మిమ్మల్ని కాదని వాళ్ళందరూ ఈశ్వరి కోసం వెళ్తే మధ్యలో నన్నేం చేయమంటారు తాతయ్య గారు? అదేనయ్యా నీ గొప్పతనం. నీ చేతికి మట్టంటకుండా నువ్వు చేయాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకే అనుకుంటా బిజినెస్ లో బాగా ఆరితేరిపోయాడు. చూడు రుద్ర, నువ్వు బిజినెస్లో ఆరితేరి ఉండొచ్చు, నీ వ్యాపార జీవితంలో బాగా గెలిచి ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో మనుషుల్ని మాత్రం ఎప్పటికీ గెలుచుకోలేవు. ఈశ్వర్ని పెళ్లి చేసుకోలేవు. చూడు రుద్ర, నువ్విక్కడ ఉండాల్సిన 7 రోజుల్లో ఒక్కరోజు అయిపోయింది. మొదటి రోజు నీ ప్రవర్తనకి రావాల్సిన ఫలితమేంటో నాకు తెలిసిపోయింది. ఇంకొన్ని గంటల్లో నీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తావా లేదా? చెప్తానమ్మా. మాట తడబడకూడదు, సోదిలో తేడా రాకూడదు. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇందాక చెప్పినట్టు కాకుండా ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను. ఈ అమ్మాయి ప్రేమించిన వాడి చెయ్యిని అతి త్వరలో పట్టుకోబోతోందే తల్లి. అతని చేత 3 ముళ్ళు వేయించుకుంటుందే తల్లి. అతని వేలు పట్టుకుని 7 అడుగులు నడవబోతోందే తల్లి. ఈ అమ్మాయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆ పాశం పనసకాయంత నిండుగా ఉంటుంది తల్లి. వీరిద్దరికీ మనువు జరిగితే 33 కోట్ల దేవతల ఆశీస్సులు దొరుకుతాయే తల్లి. ఇద్దరి జంట సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారే తల్లి. ఇప్పుడు మాత్రం మంచి మాట అన్నావు. వాళ్ళ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బాబు రుద్ర, నీకు ఈశ్వరికి అతి త్వరలో పెళ్లి జరగబోతుందంట. మీ ఇద్దరి జంట భవిష్యత్తులో సుఖంగా ఉంటుందంట. ఇదిగో ఇప్పుడే ఈ సోది పిల్ల చెప్తోంది. బామ్మగారు, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య, కోమలి, మీరందరూ వెంటనే లోపలికి వెళ్ళండి.
ఏమైంది బాబు? ఏమీ కాలేదు. దయచేసి మీరు లోపలికి వెళ్ళండి. ఆ, మా వాళ్ళు నిన్ను ఏమైనా అన్నారా? అలాంటిదేమీ లేదు. తాతయ్య గారు ఈశ్వర్కి శిక్ష వేశారు. శిక్షలాగే ఉండాలి, కానీ ఇలా సరదాగా కాదు. ఇంకేమీ మాట్లాడకుండా మీరు లోపలికి వెళ్ళండి. సరే, ఉంటావమ్మా. వస్తావమ్మా. ఇంతమంద ఉంటే ఈశ్వరుని తీసుకెళ్లడం ఎంత కష్టమో అనుకున్నాను. నా కష్టాన్ని రుద్ర సులువు చేస్తున్నాడు. రుద్ర, ఏమైంది? ఏం లేదు హనీ, నువ్వు కూడా వెళ్ళొచ్చు. మరి ఈశ్వరికి తోడుండాలన్నావు కదా? అన్నాను, కానీ నువ్వు చెప్పావు కదా, కొన్ని విలువైనవి పొందాలి అంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి అని. అది నిజమే. మా ప్రేమలో ఎదురైన ఇలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కోక తప్పదు. ఇక నువ్వు బయలుదేరు. సరే రుద్ర, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. మీరిద్దరూ ఒకరినొకరు కోల్పోకూడదు అనే ఆశయం మీలో ఉంది. ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరేమో అనే అంత ఇష్టం, ప్రేమ మీలో ఉంది. ఆ ప్రేమే మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిపోనివ్వదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హనీ. నేనుంటాను. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.